ఉండేది. తర్వాత నొప్పి వల్ల నడవలేని స్థితిలో అంటే బాగా ఇబ్బంది పడి నడిచేవాళ్ళు. నొప్పి వల్ల తన పనులు తాను చేసుకోకపోవడము, తర్వాత వచ్చి డైలీ యాక్టివిటీస్, డైలీ మూవ్మెంట్లో కొంచెం ఇబ్బంది జరిగేది. సార్కి వచ్చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్ రోబోటిక్ టెక్నాలజీ చేశాం. సారు తన ఎక్స్పీరియన్స్ చెప్తారు, ముందు ఎట్లుంది తర్వాత ఎట్లుంది. ఏం సార్ ఆపరేషన్ ముందు ఎట్లుంది తర్వాత ఎట్లుంది? ఆపరేషన్ ముందు చాలా బాధపడతాను అసలు అంటే కళ్ళకు నీళ్ళు వచ్చాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాను. ఏదో సార్ మీది నేను కనుక్కున్నాను, అన్నిసార్లు విచారించినాను. దీంట్లో ఈ జేబీ హాస్పిటల్లో ఆయన బాగా చేస్తారు సార్ అని చెప్పితే మా వాడు హైదరాబాద్ ఎక్కడెక్కడో పోవాలన్నారు. మీ దగ్గరికి వచ్చినాను సార్. వచ్చినాక చేర్చుకున్నాను. నేను అనుకున్నంత వరకు నొప్పి ఉంటుంది అది ఇది అనుకుంటాను సార్. ఏమే కానీ లేదు సార్, నొప్పి నేర్చుకుంటామంటే ఇంతవరకు లేదు సార్. ఈ రోజు 10వ రోజు యాక్టివ్గా నడుచున్నాను సార్. ఇంటికాడ కూడా నాకు నర్సేది చూసి ఎంత చూసాలి ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఏంది బా నీకు 74 ఏళ్ళ వయసు సార్ నాది. 74 వయసులో ఈ విధంగా చేసినామంటే నాకు ఆశ్చర్యమైంది, మిగతా వాళ్ళకి ఆశ్చర్యమైంది. అందుకు 2వ కాలు కూడా నువ్వు చేర్చావు సార్. 3 నెలల తర్వాత వస్తాను. కాలు చూపించండి సార్. సో సార్ కాలు ఆపరేషన్ చేసి కూడా జస్ట్ 10 రోజులు మాత్రమే